నమస్కారం. పేదల పాలిట పెన్నిదిగా జనసేన పార్టీ ఉంటుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం 2 అనాథ చిన్నారులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సూర్యాపేట గ్రామానికి చెందిన చిన్నారులు లోక్షితాదేవి, దీపిక తల్లిని కోల్పోయారు. వీరు ప్రస్తుతం అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు స్పందించి ఆర్థిక సహాయాన్ని పంపారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ చిన్నారులకు అందజేశారు. జనసేన పార్టీ పేదల పాలిట పెన్నిదిగా కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడో పొట్టగుడ్డు కోసం గల్ఫ్లో కష్టపడినప్పుడు కూడా ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకునే విధంగా మన గల్ఫ్ జనసేన నాయకులు కానీ అక్కడున్న కష్టజీవులు అందరూ కలిసి ఏ కార్యక్రమం అయినా సరే అక్కడ ఎవరైనా ఇరుక్కున్నా ఇక్కడ ఇక్కడ మన ఏరియా పంపించే విషయంలో కానీ అదేవిధంగా మరి ఇలా 2 పిల్లలు ఉండి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెంచుదని వీళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇమ్మని వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందనే ఒక సంకేతాన్ని ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మకంతో వాళ్ళందరూ వెళ్ళడం, వాళ్ళు అందరూ కూడా స్పందించినందుకు గల్ఫ్ జనసేన కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, గంటా సుబ్రహ్మణ్యం, కామిశెట్టి శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్, నల్లగంచి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కమ్యూనిస్టుల సమైక్య పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెంలో బుధవారం మెడికల్ షాపుల బంద్ జరిగింది. పట్టణ పరిసర ప్రాంతాల్లోని సుమారు 150 మందుల షాపులు మూసివేసి వాటి నిర్వాహకులు సమ్మెలో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి ప్రధాన రహదారుల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మానుకోవాలని, నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఒకరోజు సమ్మె సంపూర్ణంగా జరిగింది. అధ్యక్షులు ఎం పాండురంగారావు, కార్యదర్శి జి గణపతి, కోశాధికారి మండా హరిగణేష్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ చక్రవర్తి, కార్యవర్గ సభ్యులు వై ఫణికుమార్, కె అజయ్ శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించి పర్యవేక్షించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, నీటి సంఘం అధ్యక్షులు కలిదిండి కృష్ణంరాజు, యూనిట్ ఇన్ఛార్జ్ టి గోవిందులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ నిడదవోలు మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు తెలిపారు. ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలోని రైతు సంఘ భవనంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు బుధవారం ఆయన అందజేసి మాట్లాడారు. వైద్య సేవలు పొందుతున్న వారికి ఈ సహాయ నిధి చెక్కులు ఆర్థికంగా సహాయపడతాయని అన్నారు. అలాగే సూపర్ 6 పథకంలోని హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 70 మంది లబ్ధిదారులకు గాను సుమారు 61 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 70 మందికి 51,05,821 రూపాయి ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 1091 మందికి 6,67,00,000
36,105 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంకా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఈ ఎన్డీఏ కూటమిని నమ్మి ఓటు వేశారు. వారి కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఎంత కష్టపడైనా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని అనిపించుకోవడం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకి ఓ ప్రక్కన సంక్షేమం, మరో ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన ఈ రకంగా ఆర్థిక సహాయం అందించడం, ఇదంతా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల వల్ల ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రజానీకం అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రజల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాం. నిన్న మొన్న ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు కొద్దిగా పెరిగిన వాటి మీద ఇవాళ ఈ వైసీపీ మోకలు, గొడ్డలి పార్టీ మోకలు నియోజకవర్గంలోని ప్రజల త్రాగునీటికి గోదావరి జలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా స్థానిక అచ్చాయమ్మ కాలనీ, బ్రిడ్జిపేట ప్రాంతాల్లో ఏఐబి స్కీములో భాగంగా 70 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న 2 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దీని ద్వారా నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుందని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. కొవ్వూరు పట్టణానికి అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలకు కూడా గోదావరి వాటర్, స్వచ్ఛమైన వాటర్ అందించాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బోరుల ద్వారాగా మంచినీరు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. దాంట్లో శుద్ధ ఇతరత్ర కారణాల చేత అనారోగ్యాలకు గురి ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ఇవాళ కొవ్వూరు నియోజకవర్గానికి మొత్తంగా కూడా గోదావరి నీరుని అందించాలని చెప్పిన తలంపుతోటి ఈ రోజుని ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకొచ్చాం. మొదటగా కొవ్వూరు పట్టణానికి సంబంధించి ఏఐబి నుంచి గ్రాంట్ నుంచి 70 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరయ్యి టెండర్ కంప్లీట్ అయింది. దాంతో ఇప్పటికే బోరుల ద్వారా ఇస్తున్నటువంటి వాటర్కి పట్టణంలో 5 ట్యాంకులు ఉన్నాయి. దానితో పాటు అడిషనల్గా ఇవాళ ఒక 2 ట్యాంకులకి భూమి పూజ చేశాం. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, ఎస్ చిన్ని, డి రామకృష్ణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆన్లైన్ ఫార్మసీ అమ్మకాలకు వ్యతిరేకంగా రాజోలు నియోజకవర్గంలో బుధవారం మెడికల్ షాపులు బంద్ నిర్వహించారు. అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు రాజోలు, మామిడికుదురు మండలాల ఫార్మసీ వ్యాపార సంఘాల సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రం సమర్పించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లతో స్థానిక మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నకిలీ, నిషేధిత మందుల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని సంస్థలు ఎంఆర్పీ ధరలను ఎక్కువగా చూపించి భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరవ లక్ష్మణరావు, కాసు శ్రీనివాస్, నోలు మోహన్ కుమార్, ఏడిద శ్రీనులు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు వేసవికాలం కావడంతో మంచినీరు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. బుధవారం ఆయన ఆలయ సిబ్బందితో కలిసి ఆలయాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. వేసవి సెలవులు కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారని, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. కోవిడ్-19లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నత స్థితికి వచ్చేంత వరకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి భరోసా ఇచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా జిల్లా శిశు సంక్షేమ శాఖ, బాలల రక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రధానమంత్రి పిల్లల సంరక్షణ పథకం లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకం ద్వారా
లబ్ధి పొందుతున్న 56 మంది లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ బాలల మానసిక స్థితిని తెలుసుకునేందుకు అందరికీ సైకియాట్రిస్టులు టెస్టులు నిర్వహించారని పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న బాలలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వృత్తి విద్యా కోర్సులు నేర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి చైల్డ్ నెలవారీ అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితి, విద్యా వికాసం, పురోగతి వంటి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోర్టల్లో అప్డేట్ చేయాలని అన్నారు. సో ఎవరికి ఆల్రెడీ చదువులో ఇష్టం ఉంది, బాగా చదువుతారో మీరు ఇంకా బాగా చదివి 9%, 10%, 99% వచ్చినట్టు ఈ స్కోర్స్ చూసుకొని కాలేజ్ లో చదివినప్పటికీ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులోనే సెలెక్ట్ అయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎవరైనా అడగక్కల్లా ఆల్మోస్ట్ 18 years అంటే ఎవరో అడల్ట్స్. సో మీకు ఏం కావాలి లైఫ్ లో క్లారిటీ ఉంటుంది. ఓకే, కొంతమందికి నాకు తెలియదు అంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఏమేమి జాబ్లు ఉన్నాయి, అందులో మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి, అది వినగానే కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తే అలాంటి ఏమైనా కావాలంటే కూడా మనం చేస్తాం. ఇవన్నీ దయచేసి ఉపయోగం చేసుకోండి. ఊరికే రావడం ఏదో ఒకటి ఉండాలి, ఒకసారి నమ్మన్నారు కాబట్టి మేము వస్తున్నాము కాదు. ఓకేనా? సో ఆల్మోస్ట్ అందరు బాగా చదువుతున్నారు. చెప్పండి మీకు లైఫ్. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారిని పి శారద, బాలల సంరక్షణ జిల్లా అధికారిని సిహెచ్ సూర్యచక్రవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ యు శోభ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరంలో నిరసన పాటించిన మందుల వర్తకులు, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. తణుకులో ప్రముఖ పారిశ్రామికవేత్త చిలుకూరి సేవలు చిరస్మరణీయం. సంతాప సభలో పాల్గొని పేర్కొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. హాజరైన రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రముఖులు. మానవ ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువరానివి. తణుకులో ప్రశంసించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. నకిలీ మందుల అమ్మకాలను నిషేధించాలని కోరుతూ తణుకులో ప్రదర్శన చేసిన వర్తకులు. పేదల పాలిట పెన్నిదిగా జనసేన పార్టీ. తాడేపల్లిగూడెంలో 2 అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి. వైద్య రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి మెరుగైన సేవలందిస్తున్న కూటమి ప్రభుత్వం. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి. ప్రజల తాగునీటికి సరఫరా చేయనున్న గోదావరి జలాలు ప్రకటించిన కొవ్వూరి ఎమ్మెల్యే ముప్పిడి. ఆన్లైన్ ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ రాజోలులో బంద్ను పాటించిన మెడికల్ షాపుల యజమానులు. కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటున్న జిల్లా యంత్రాంగం. ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.